కానీ జడ ఎందుకు వేసుకోవాలి? జడ ఎలా వేస్తారండి? 3 పాయలు తీసి 3 పాయలు ఎక్కడ తల తగ్గించి ఇట్లా తీస్తారు. ఇట్నుంచి ఒక పాయ, ఇట్నుంచి ఒక పాయ తీస్తారు. మధ్యలో భాగం ఉంటుంది. వీటిని ఇటు వేసి ఇటు వేసి మళ్ళీ మధ్యలో ఉన్న దాన్ని ఇటు తీసి ఇట్లా జడ అల్లుతారు. కానీ 3 పాయలు తీసి జడ అల్లారు అన్న సంగతి తెలియకుండా ఎవరైనా కొత్తగా జడను చూస్తే ఇది ఎన్ని పాయలతో అల్లింది అంటే 2 పాయలే కనపడదు, మధ్యలోది కనపడదు కదా. ఇది దేనికి సంకేతం అంటే ఈడ, పింగళ, సుషుమ్న అని చెప్పబడేటటువంటి 3 నాడులు మన శరీరంలో ఉన్నాయి కదా, వీటికి సంకేతం. ఈడ, పింగళ స్పష్టంగా తెలుస్తాయి, మధ్యలో ఉన్నటువంటి సుషుమ్న తెలియదు. కనుక ఈడ, పింగళ ఇలా వేస్తూ ఉంటే మధ్యలో అంతర్వాహినిగా సుషుమ్న ఉండడం జరుగుతుంది. నిజమా అంటే అంతే కదండి. ఇక్కడి నుంచి ఇలా తీసి ఈ జుట్టుని ఇటు వేస్తున్నాం, ఇటు నుంచి తీసి ఈ పాయని ఇటు వేస్తున్నాం, వీటిని ఇటు వేస్తూ కిందకి తీసుకొస్తూ ఉన్నాం. ఈ ఇడా, పింగళ అన్నవి మూలాధారంలో ఉన్న కుండలిని శక్తి నుంచి సాధన చేస్తున్నప్పుడు ఉద్బుద్ధమై మధ్యలో 5 చోట్ల ఒకదాంతో ఒకటి ఇట్లా కలుస్తాయి. 5వది ఈ ఆజ్ఞాచక్రం, ఆ తర్వాత పైకి 6వది. కనుక వీటికి సంకేతంగా ఇడా, పింగళ ఎలా కలుస్తున్నాయో అలాగా ఈ జుట్టు అలా కలుస్తూ ఉంటే దానికి సంకేతంగా ఉంటుంది.